హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నూతిలో కప్పకి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త కథ పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నూతిలో కప్పలకు నుయ్యే సముద్రము. ఒక నూతిలో ఒక పెద్ద బ్రాండ్ కప్ప ఉండేది. ఆ నూతిలో ఉన్న అన్ని కప్పలకు పెద్ద దిక్కు ఆ బ్రాండ్ కప్పే. దాని వంశమే ఆ నూతిలో ఉన్న కప్పలన్నీ. అందుకే ఆ కప్పలన్నీ బ్రాండ్ కప్పకి గౌరవం ఇస్తూ దాని మాట ప్రకారమే నడుచుకునేవి. ఒకరోజు ఒక కుందేలు వచ్చి, నూతిలో ఉంటే మీకు ప్రకృతి గొప్పతనం తెలీదు, ఒకసారి నూతి నుండి బయటకు రండి, ప్రకృతిని చూసి ఆస్వాదించండి అని చెప్పింది కుందేలు మాటలు విని కొన్ని కప్పలు నూతి ఒడ్డుకు వచ్చి ఒడ్డు దాటబోతుండగా బ్రాండ్ కప్ప వచ్చి ఆ కప్పల కాళ్ళు పట్టుకుని నూతిలోకి లాగేసింది. కప్పలకు నుయ్యే సురక్షితం, అసలు నుయ్యిను మించిన ప్రపంచమంటూ ఏమీ లేదు, నుయ్యిలాంటి అందమైన ప్రపంచాన్ని చూసి ఓర్వలేక ఈర్ష్యతో ఈ నుయ్యి బయట ఉన్నవారు మనల్ని బయటకు రమ్మంటారు, వాళ్ళ మాటలు నమ్మి మనం బయటకు వెళ్ళకూడదు, వెళ్తే మన చావు మనం తెచ్చుకున్నట్లే, అయినా నుయ్యిని మించిన సౌందర్యం, ఆనందం, ఆహ్లాదం మరొకటి లేదు అని తోటి కప్పలకు చెప్పి ఏ కప్ప నుయ్యి దాటకుండా చూసుకునేది బ్రాండ్ కప్ప. కొన్ని కప్పలకు నుయ్యి దాటి వెళ్ళాలని ఉన్న బ్రాండ్ కప్ప పోరు పడలేక నుయ్యి దాటి బయటకు వెళ్ళలేకపోయేవి. మరో రోజు ఓ పావురం నుయ్యి ఒడ్డున ఎగురుతూ కప్పలను నుయ్యి దాటి రండి, లోకాన్ని చూడండి, సంతోషపడండి అని పిలిచింది. బ్రాండ్ కప్ప పావురాన్ని తిట్టిపోసింది. నువ్వు మా పిల్లల్ని నుయ్యి ఒడ్డుకు పిలిచి వాళ్లకు లోకం గీకం అని చెప్పి వాటి బుర్రలో ఎక్కువ ఆశలు రేపితే ఏదో ఒక రోజు నీ తలకాయను, అందులో నిన్ను ఈ నూతిలో ముంచేస్తాను అని హెచ్చరించింది. ఇంకో రోజు పాము నుయ్యి పక్కన ఉన్న చెట్టు మీద ఉండి నుయ్యిలోకి దిగి, మిత్రులారా, నన్ను శత్రువులాగా చూడకండి, ఒక్కసారి నాతో నుయ్యి బయటకొస్తే పంట పొలాలు, అడవులు, చెట్లు, చేలు, సూర్యుడు, చంద్రుడు, ఇలా మొత్తం వింతలు విశేషాలు చూపిస్తాను అని చెప్పగా, నువ్వు మర్యాదగా నుయ్యి నుండి బయటకు పోలేదంటే నిన్ను చంపి మా పిల్లకాయలకు ఆహారంగా వేస్తాను అని పాముని బెదిరించింది. పాము నుయ్యి దాటే వరకు తరిమేసింది బ్రాండ్ కప్ప. సీతాకొక చిలుకలు, కాకులు, తూనీగలు, ఉడతలు, తొండలు, కోతులు, కొంగలు, చీమలు, దోమలు, చివరికి చెట్లు, చేనులు, మొక్క మోడులు కూడా కప్పలకు నుయ్యి దాటి వస్తే మీకు జ్ఞానం విజ్ఞానం పెరుగుతుంది, వినోదం కలుగుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా బ్రాండు కప్ప ఒక్క కప్ప పిల్లను కూడా నుయ్యి దాటి రానిచ్చేది కాదు. నుయ్యి దాటి ఒక్కసారైనా బయట ప్రపంచాన్ని చూడాలని కప్పలకు ఉన్న బ్రాండ్ కప్ప ఒప్పుకునేది కాదు. ఒకసారి ఆ నుయ్యి పరిసరాల్లో ఉన్న జంతువులు, పక్షులు, పాములు, చెట్లు, చేనులు, మొక్క మూడు సమావేశమై పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నూతిలోనే బ్రాండ్ కప్ప ప్రస్తావన వచ్చి, అందుకే అన్నారు పెద్దలు, నూతిలో కప్పకు నుయ్యే సముద్రమని హేళనగా నవ్వుకున్నాయి. రెండో రోజు ఉదయాన్నే ఒక చిలిపి కోతి నుయ్యి ఒడ్డుకు వచ్చి బ్రాండ్ కప్ప గాఢ నిద్రలో గురక తీస్తూ ఉండటం చూసి, ఇప్పుడు కొన్ని కప్పలను ఒడ్డుకు చేర్చితే ఉదయం ప్రకృతి అందాలను చూసి అవే బ్రాండ్ కప్పకు చాదస్తాన్ని ఛేదించుకుని నుయ్యి దాటి మరో ప్రపంచాన్ని వస్తాయనుకుని అమాంతంగా సుమారు ఒక 10 కప్పల్ని నుయ్యి బయట పడేసింది. నుయ్యి దాటి వచ్చిన కప్పల కళ్ళు జిగేల్మన్నాయి. తొలి సంధ్య వేళలో తూర్పు అందాలను చూసి కప్పలు సంభ్రమాశ్చర్యాలు చెంది ఆనందంతో ఈలలు వేశాయి. హే అన్నాయి. ఈ కప్పలు ఈలలు విని మరికొన్ని కప్పలు నుయ్యి నుండి బయటకు వచ్చాయి. వాటి పిలుపు అందుకొని ఇంకొన్ని కప్పలు నుయ్యి దాటి వచ్చాయి. ఇలా మొత్తం కప్పలన్నీ నుయ్యి నుండి బయటకు వచ్చి మొట్టమొదటిసారి ఎనలేని సంతోషం, ఆశ్చర్యం పొంది స్వేచ్ఛగా గెంతుకుంటూ నుయ్యి పరిసరాలను తనివి తీరా చూశాయి. ఒక్క బ్రాండ్ కప్ప మాత్రం నుయ్యి దాటి రాలేదు. దాని మాట కాదని కప్పలు నుయ్యి ఒడ్డున దాటిపోయాయని అలిగి నూతిలోనే ముభాంగా ఉండిపోయింది. అప్పుడు కోతి ఒక అద్దం ముక్కను తెచ్చి తొలి పొద్దు తూర్పు అందాలను అద్దంలో బ్రాండు కప్పకు చూపించింది. ఒక్కసారి బయటకు రా తాత, స్వయంగా నువ్వే లోకాన్ని చూసి మురిసిపోతావని. కప్పలు కూడా తాతయ్య బయటకు రావాలి, తాతయ్య బయటకు రావాలి, రావాలి రావాలి అంటూ గట్టిగా అరిచి కోరాయి. బ్రాండు కప్ప మనసు మార్చుకొని నూతి నుండి బయటకొచ్చింది. బయట ప్రపంచాన్ని చూసి దాని నోట మాట రాలేదు. మిగతా కప్పల కన్నా హుషారుగా పరిసరాల్లో తిరిగి వింతలు, విశేషాలు, వినోదాల గురించి కోతిని అడిగి తెలుసుకుంది. ఒక రోజంతా కప్పల్ని నుయ్యి బయట ఉండి పరిసర ప్రాణులు ప్రకృతితో హాయిగా
కాలం గడిపాయి. అప్పుడు కోతి కప్పల సమావేశం పెట్టి, మీకు ఆరోగ్యం, ఆహారం, రక్షణ ఇచ్చేది నుయ్యి మాత్రమే. అయితే మీరు కనీసం రోజుకి ఒక్కసారైనా నుయ్యి దాటి బయటకు వచ్చి ప్రకృతిని, బయట ప్రపంచాన్ని చూడండి. బయట ప్రపంచంతో పరిచయాలు, సంబంధాలు పెంచుకోండి అని చెప్పి, ఇప్పుడు అన్ని కప్పలు తిరిగి నూతిలోకి వెళ్ళిపోవచ్చు అని సలహా ఇచ్చింది. కప్పలు ఆ రోజు పొందిన మధురానుభూతి నెమరు వేసుకుంటూ హుషారుగా తిరిగి నూతిలోకి వెళ్ళిపోయాయి. బ్రాండ్ కప్ప కోతికి ధన్యవాదాలు తెలిపింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.